సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. అయ్యప్ప మహిమ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు. ముఖ్యంగా మనతో పాటు గురుగారి గురించి చెప్పే ముందైతే అయ్యప్ప స్వామి గురించి అయితే తెలుసుకుందాం. చాలా మంది అయ్యప్ప దీక్షలు అంటే ఇష్టంతో ధరించే వాళ్ళు ఉంటారు, దైవ భక్తితో ధరించే వాళ్ళు ఉంటారు. అసలు స్వామి గురించి తెలిసి తెలియక చాలా మంది ఎలాంటి తప్పులు చేస్తారో తెలియదు, కానీ స్వామి గురించి నిజంగా తెలుసుకొని ఇలాంటి దీక్షలు అనేవి తీసుకొని చాలా గొప్ప దీక్ష కాబట్టి అన్నిటి గురించి మనం తెలుసుకోవాలని భావిస్తూ ఈ అయ్యప్ప స్వామి గురించి కూడా ఈ రోజు మనం తెలియజేయడం జరుగుతుంది. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు అయ్యప్ప దీక్షలు ఎందుకు తీసుకోవాలి, దీనికి పాటించవలసిన నియమాలు కావచ్చు, నిబంధనలు కావచ్చు, ప్రతి ఒక్క విషయం అయితే ఈ రోజు మనం గురుగారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు వచ్చేసి ఈ రోజు మనతో పాటు ఉన్నారు. బుక్క కిట్టు గురుస్వామి గారు, శ్రీ బాలశాస్త్ర శ్రీపీఠం వ్యవస్థాపకులు, భూదాన్ పోచంపల్లి అయ్యప్ప దేవాలయ ప్రధాన అర్చకులైతే ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయ్యప్ప స్వామి గురించి, అయ్యప్పకు సంబంధించిన విశేషాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. గురుగారు నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారండి? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అయ్యప్ప స్వామి దయ వల్ల నిజంగా స్వామివారే మా స్టూడియోకి వచ్చారు అనుకుంటున్నాము. చాలా అయ్యప్ప అనుగ్రహం. స్వామియే శరణం అయ్యప్ప. అలాగే అండి, ఈ కార్యక్రమం మొదలు పెట్టే ముందు చక్కటి ఒక పూజ లేకపోతే స్తోత్రంతో దేవుడికి సంబంధించిన చిన్న పాటతో అయితే కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. స్తోత్రంతో స్టార్ట్ చేద్దాం. ఓం ఆశ్యామ కోమల విశాలతనో విచిత్రవసోప అరుణోత్పలదామహస్తం ఉత్తుంగరత్నమకుటిలం కుటిలాగ్రగేశం శాస్తార ఇష్టవరదం శరణం ప్రపజ్జే. స్వామియే శరణమయ్యప్ప. అలాగే గురుగారు, చాలా సంతోషం. మనం మొదటి ప్రశ్నలోకి అయితే వెళ్ళిపోదాం. తప్పకుండా. గురుగారు, ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇటు అయ్యప్ప దీక్షలో ధరించే మాల అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, దాని యొక్క అర్థం ఏమిటని చెప్పవచ్చు? మాలలో ధరించే మాలలు, దీక్షలో ధరించేటటువంటి మాలలు ఎన్నో రకాలుగా ఉండదు. ప్రధానంగా దీక్షకు అలాగే మానసిక శాంతి పొందుటకు మనకు సనాతన ధర్మం ఇచ్చినటువంటిది రుద్రాక్షమాల లేదా తులసిమాల. రుద్రాక్ష శివుడికి ప్రతీక, తులసి విష్ణుమూర్తికి ప్రతీక. వీరికి భక్తులు ఎవరైతే దీక్ష స్వీకరిస్తున్నారో వారికి అనుకూలంగా ఏది ఉన్నా సరే, అటు తులసిమాల కానివ్వండి, రుద్రాక్షమాల కానివ్వండి, వాళ్ళు తీసుకోవచ్చు. కానీ సమాజంలో మార్కెట్లో మనకు వేరే ఏవో వస్తున్నాయి, అవన్నీ కూడా స్వీకరించడానికి ఉండదు. ఎందుకంటే ఇవి సాత్వికమైనటువంటివి. రుద్రాక్ష, తులసి ఎటువంటి ప్రతిఫలాన్ని అంటే నెగిటివ్ ఎనర్జీని జనరేట్ చేయనటువంటివి, సాత్విక తత్వంతో ఉంటాయి. నెగిటివ్ ఎనర్జీని జనరేట్ చేయవి. ఇప్పుడు రుద్రాక్షలు కానివ్వండి, తులసి మాల కాకుండా మార్కెట్లో అంటే మాలలు వేస్తూ ఉంటాం కాబట్టి నవరత్న మాలలని గాజులతోటి, లేదు అంటే డిఫరెంట్ మెటీరియల్స్ తోటి యూస్ చేసి మాలలు అని చెప్పేసి అమ్మేస్తున్నారు. సరే, వాళ్ళ వ్యాపారం కోసం చేస్తున్నారని భక్తులకు లేదా అయ్యప్ప దీక్ష ధరించే వాళ్ళకు మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసేదంటే, మీరు మాల ధరించే ముందు మీ గురుస్వామి దగ్గర ఇది సరైనదా లేదా వారికి చూయించి వారి యొక్క ఆజ్ఞ తీసుకొని మీరు మాలను కొనుక్కోవాలి వాళ్ళ దగ్గర. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నవరత్న మాల అని చెప్పి తీసుకొని గ్లాస్ మెటీరియల్ తోటి చేసినట్టయితే పడుకుంటాం రైట్, ఆ పడుకున్నప్పుడు శరీరం యొక్క బరువు దానిపైన పగిలిపోయి అది కూర్చుకొని హాని జరుగుతుంది. కాబట్టి ఏదైతే మాల తీసుకుంటున్నారో వారి యొక్క గురువు గారి యొక్క ఆజ్ఞ ప్రకారంగా వారు నిర్ధారించినటువంటి విధానంగా వాళ్ళు మాలలు తీసుకోవాలి. ఇందులో ప్రత్యేకంగా తులసిమాల, రుద్రాక్షమాల, ఈ రెండు లభ్యం లేనప్పుడు చందనంతో చేస్తారు. ఈ మూడు మాలలు మాత్రం స్వామివారి యొక్క దీక్షకు చేయొచ్చు. అంటే మనిషి యొక్క శరీరానికి హాని కలిగించినటువంటివి, అటు పడుకున్నా ఇబ్బంది కలిగేవో, మామూలుగా ఉన్నా కూడా నెగిటివ్ ఎనర్జీని జనరేట్ చేయనటువంటి మాలలు ఈ మూడు. అలాగే అండి, మనం మరొక ప్రశ్నలకు కూడా వెళ్ళిపోదాం. గురుగారు, ఇటు దీక్ష తీసుకునే ముందు గురుస్వామి నుండి ఏ దైవ స్మరణ అనేది చేయించుకుంటారు అని చెప్పవచ్చు? గురుస్వామి వారి యొక్క ఆజ్ఞ తీసుకునే దానికన్నా ముందు అయ్యప్ప దీక్ష స్వీకరించాలి అంటే మొట్టమొదటిగా వారు చేయవలసింది వారి యొక్క తల్లిదండ్రుల యొక్క అనుమతి తీసుకోవాలి. అంటే కుటుంబ సభ్యులు అనుమతించాలి వారిని. నేను దీక్ష తీసుకుంటున్నానంటే నా యొక్క తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, నేను పలానా రోజు నేను అయ్యప్ప దీక్ష తీసుకోవాలనుకుంటున్నారు, మీరు అనుమతిస్తున్నారా? వాళ్ళు అనుమతిస్తేనే దీక్ష తీసుకోవాలి. వాళ్ళు అనుమతించకపోతే దీక్షకు మనము వాళ్ళని వ్యతిరేకించి దీక్ష తీసుకున్నా కూడా అది ఎటువంటి ప్రతిఫలాన్ని ఇవ్వదు. అలాగే వివాహితుడైతే వారి యొక్క భార్య యొక్క అనుమతి కూడా తప్పనిసరిగా తీసుకోవాలి. భార్య అనుమతించకున్నా సరే
వీరి యొక్క దీక్షకు ఫలితం ఉండదు. అంతే అంటారా? ఎందుకంటే ఇప్పుడు మనిషి యొక్క శరీరంలో అర్ధభాగం, అవునండి, ఒక పురుషుడు చేసే ప్రతి కార్యంలో తన భార్య సగం పని తను కూడా చేస్తుంది. తను భర్త సంతోషంగా ఉండాలంటే భార్య కూడా సంతోషంగా ఉండాలి. సో భర్త చేసే పనికి భార్య అనుమతి ఉండాలి కంపల్సరీగా. తను సంతోషంగా ఉన్నప్పుడే కదా మనం ప్రశాంతంగా దీక్ష చేయగలుగుతాం. భార్య సంతోషంగా లేనప్పుడు మనం ఎన్ని దీక్షలు చేసినా, ఎన్నిసార్లు శబరిమలకు వెళ్ళినా, ఎంతమంది దేవుళ్ళను ప్రాధేయపడినా మనకు తగినటువంటి ప్రతిఫలం అనేది రాదు. కాబట్టి గురువు గారి దగ్గరికి వెళ్ళే ముందు తల్లిదండ్రుల యొక్క అనుమతి, అలాగే వివాహం అయితే భార్య యొక్క అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఆ తర్వాత గురువుగారి దగ్గరికి వెళ్ళి నేను దీక్ష తీసుకోవాలనుకుంటున్నాను, ఏ సమయం అనుకూలము, ఆ సమయానికి నేనేం చేయాలి అనే ఒక నియమ నిబంధనలు గురువు ఎవరినైతే గురువుగా ఎంచుకుంటున్నామో ఆ గురువు గారి దగ్గర వాళ్ళ యొక్క నియమ నిబంధనలు తెలుసుకొని వారికి అనుకూలంగా దీక్షను స్వీకరించాలి. అలాగే గురుగారు, మనం మరొక ప్రశ్నలకు కూడా వెళ్ళిపోదాం. ఇటు అయ్యప్ప దీక్ష కాలంలో మనం ముఖ్యంగా అనుసరించవలసిన ముఖ్య నియమాలు అని కూడా ఉంటాయి కదా, నేను కూడా విన్నాను. అసలు ఎలాంటి నియమాలు పాటించాలి? స్వామివారి యొక్క దీక్షలో ప్రప్రథమంగా ఉన్నటువంటిది చన్నీటి స్నానం, భూతల శయనం, ఏకభుక్తం. అంటే 2 పూటల ఇరు సంధ్యలు, ప్రాతఃసంధ్య, సంధ్యాకాలం. ఈ 2 కాలాలలో ప్రాతకాలంలో, సంధ్యాకాలంలో చన్నీటి స్నానం చేయాలి. అదేవిధంగా ఈ 2 కాలాల్లో ప్రాతకాల, సంధ్యాకాలంలో స్వామివారి యొక్క నామస్మరణ యథాశక్తి ఈ విధంగానే చేయాలి అనేది లేదు. యథాశక్తి వాళ్ళ యొక్క పూజను ముగించుకోవాలి. అలాగే భూతల శయనం అంటే భూమిపైనే పడుకోవాలి. అంటే ఈ కాట్స్, బెడ్స్ కానివ్వండి, ఇవేవి కూడా ఉపయోగించకూడదు. నిటారుగా భూమిపైనే పడుకోవాలి. అలాగే ఏకభుక్తం అంటే సాత్వికమైన ఆహారం ఒకటే పూట తీసుకోవాలి. ఒకటే పూట తీసుకోవాలి. నైట్ కానీ అంటే మార్నింగ్ ఆర్ ఈవినింగ్ 1 టైం, డే మొత్తంలో 1 టైం తీసుకోవాలి. సో అది ఒకప్పుడు పురాణ కాలంలో ఇంత కాలుష్యం లేదు, ఇవన్నీ లేవు, ఆరోగ్యవంతంగా ఉండే కాబట్టి సరిపోయింది. ఇప్పుడున్న కాలంలో ఏమవుతుంది అంటే ఈ పొల్యూషన్ వల్ల శరీరం తట్టుకోలేదు కాబట్టి ఈవినింగ్ టైంలో అల్పాహారం అంటే లైక్ ఒక పండు, ఫలము, పాలు లేదన్నా ఏదైనా లైట్ టిఫిన్గా చేస్తున్నారు. ఓకే, ఎందుకంటే మనిషి యొక్క శరీరం నిలబడితేనే మనం ఏదైనా దీక్ష చేయగలుగుతాము, ఏదైనా కార్యక్రమం చేయగలుగుతాము. ఇలా మీరు అన్నట్లుగా మీరు అది సాయంకాలంలో అల్పాహారం అనేది అంటే ఇప్పుడు కంపల్సరీగా ఇలాగే ఉండాలి, నిష్టగా ఉండాలి అని కూడా అంటారు కదా. ఇప్పుడు మీరు అన్నట్లుగా ఒకటే పూట భోజనం చేయాలి అని అంటారు. అంటే ఇది వరకు చేసేవాళ్ళు ఒక పూటనే భోజనం చేసి అల్పాహారం కూడా తీసుకోకుండా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఈ రోజు కూడా సాయంకాలంలో అల్పాహారం తీసుకోకుండా చేసే దీక్ష చేసేవాళ్ళు ఉన్నారు, ఈ రోజుకి ఉన్నారు, అలా చేస్తూ ఉన్నారు. వారికి దైవానుగ్రహం, వారు భగవంతుడు వాళ్ళతో చేస్తున్నారు, చేసుకుంటారు. అంటే వాళ్ళని వద్దని చెప్పలేము, వాళ్ళ యొక్క శరీరం యొక్క పరిస్థితి, వాళ్ళ శరీరం తట్టుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దున్న మన కుటుంబ బాధ్యతలు నిర్వహించాలంటే ఈ శరీరం నిలబడి ఉండాలి. ఈ దీక్ష వల్ల శరీరం ఇబ్బంది పడకూడదు, శరీరం బాగుంటే. జనరల్గా నా యొక్క ఫిలాసఫీ కానీ నా యొక్క గురువులు నాకు నేర్పించింది ఏంటి అంటే ఈ శరీరమే దేవాలయం, ఈ శరీరంలోనే భగవంతుడు ఉన్నాడు. కాబట్టి ఆ దేవాలయాన్ని నిలబెడితేనే మన లోపల భగవంతుడు ఉంటాడు. ఆ భగవంతుడిని మనం పూజించుకోవాలి. కాబట్టి పరిస్థితులకు అనుకూలంగా వాళ్ళ శరీరము యాక్సెప్ట్ చేస్తుంది అంటే ఏకభుక్తం, లేదు అంటే ఈవినింగ్ టైం స్వల్పంగా ఆహారం తీసుకోవాలి, పండు, ఫలం లేదన్నా లైట్ టిఫిన్ చేసుకోవచ్చు. అలాగే గురుగారు, మనం మరొక ప్రశ్నలకు వెళ్ళిపోదాం. ఈ అయ్యప్ప దీక్షలో తినవలసిన ఆహారం ఏంటిది? ఒకవేళ మనం తిన్నా కూడా ఇలాంటి ఆహారమే తీసుకోవాలి, ఇలాగే వండుకొని తినాలి అని ఇలాంటి నియమాలు ఏమైనా ఉన్నాయంటారా? ఆహార విషయానికి వచ్చేసరికి మనం ఇందాక చెప్పినట్టుగా ఏకభుక్తం ఒకటే పూట తీసుకోవాలి. కాబట్టి తీసుకునేటటువంటి ఆహారం సాత్వికంగా ఉండాలి. అంటే సాత్వికంగా అనేసరికి ఏమవుతుంది అంటే ఈ మసాలాకి సంబంధించినటువంటి దినుసులు ఇవేవి కూడా ఉపయోగించకూడదు. సైంటిఫికల్గా మనం ఎందుకు ఉపయోగించకూడదు అంటే మనం తినేది ఒక్క పూట కాబట్టి ఈ యాసిడిటీ యొక్క ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. స్పైసీగానో లేదంటే ఏదన్నా స్పైసెస్ యాడ్ చేసి తీసుకుంటే ఆటోమేటిక్ బాడీలో మెటబాలిజం పెరిగిపోయి మనకు యాసిడిటీ పెరుగుతుంది, దానివల్ల శరీరం ఇబ్బంది పడుతుంది. అందుకోసమే సాత్విక ఆహారాన్ని
ప్రిఫర్ చేయడం జరుగుతుంది. అయితే ఆధ్యాత్మిక పరంగా మనం వచ్చేసరికి ఏమవుతుంది అంటే ప్రతి మనిషి 3 గుణాలలో ఉంటారు. ఒకటి రజోగుణం, తమోగుణం, సత్వగుణం. తమోగుణం ఎటువంటిది అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఈరోజు చేయాల్సిన పని చేద్దాంలే, అది తమోగుణం యొక్క లక్షణం. రజోగుణం ఎలా అంటే సేమ్ తమోగుణంలో అనే ఉంటుంది, కానీ ఏదన్నా ఆపత్తి వచ్చింది ఇంకా తప్పదు అన్నప్పుడు స్పాంటేనియస్గా చేసేస్తుంటాం, అది రజోగుణం యొక్క. సత్వగుణం ఏంటి అంటే పరిపూర్ణత్వం కలిగినటువంటిది, ముందుగానే ప్రతిదీ ప్రీ ప్లాన్డ్గా ఉంటుంది, టైమింగ్కి టైం టు టైం అన్ని వర్క్స్ చేస్తుంటాం. సో దీక్ష చేస్తున్నప్పుడు మన యొక్క మనసు ఏకాగ్రత స్వామివారిపైన ఏకీభవించాలి కాబట్టి, ఆయన పైన కాన్సన్ట్రేట్ చేయాలి కాబట్టి, ఆ కాన్సన్ట్రేషన్ దెబ్బకు తినకూడదు అంటే ఈ రజోగుణాన్ని తమోగుణాన్ని మన శరీరంలో తగ్గించుకోవాలి. అవి తగ్గించుకోవాలంటే సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. కాబట్టి ఫుడ్ విషయంలో ఆహార పదార్థానికి వచ్చేసరికి ఈ సాత్వికమైన ఆహారమే చాలా శ్రేష్టమైనది దీక్షకి. అది అయ్యప్ప దీక్ష కావచ్చు, మనం దీక్ష మాలధారణ చేసినా చేయకున్నా దీక్ష చేయాలనుకున్నా సాత్విక ఆహారం తీసుకోవాలి. మీరు అన్నట్లుగా ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాం, ఏమనంటే సాయంకాలంలో అల్పాహారం తీసుకుంటారు అని చెప్పేసి అని. దీంట్లో కూడా అనేక రకాలుగా ఉంటాయి కదా. ఈ సాయంకాలంలో కావచ్చు, మీరు అన్నట్లుగా ఈ మధ్యాహ్న భోజనం ఒక పూటనే భోజనం చేయడం అనేది జరుగుతుంది. దీంట్లో ఇలాంటివే వండుకోవాలి అని కూడా దీంట్లో ఏమైనా నియమాలు ఉంటాయంటారు? అదే ఇప్పుడు ఇందాక చెప్పిన ఏం తినవచ్చు ఒకవేళ తిన్నా కూడా. సాత్విక ఆహారం యొక్క ఉద్దేశం ఏంటి? త్వరగా డైజెస్ట్ అవ్వాలి. ఇప్పుడు మనము మసాలా ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, త్వరగా డైజెస్ట్ అవ్వదు. అవును, స్పైసెస్ ఏవి యూజ్ చేసినా కూడా మనకు డైజెషన్ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, అంత ఫాస్ట్ డైజెషన్ అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే మనం ఉంటున్నటువంటి వెదర్ వింటర్ సీజన్, దీక్ష కాలం అంతా కూడా చలికాలంలో జరుగుతుంది. చలికాలంలో డైజెషన్ సిస్టమ్ యొక్క సైంటిఫికల్గా చూసుకున్నా కూడా డైజెషన్ సిస్టమ్ అంత యాక్టివ్ పనిచేయదు, దాని యొక్క రెగ్యులర్ ప్రొసీజర్ తగ్గిపోతుంది, కెపాసిటీ తగ్గుతుంది. కాబట్టి ఆ కెపాసిటీకి తగ్గట్టుగా ఉన్నట్టు స్పైసీ ఫుడ్ అనేది ఆపేసి సాత్వికంగా పప్పు, పెరుగు, పచ్చడి, ఒక కర్రీ, అది కూడా వితౌట్ ఎనీ స్పైసీ తీసుకోవచ్చు ఒక పూట. సాయంత్రానికి వచ్చేసరికి కూడా ఎందుకు తీసుకుంటున్నారు అంటే ఈ శరీరం పొద్దున్న లేచి మళ్ళీ పని చేయాలి, నా వృత్తి నేను చేసుకోవాలి, నా వ్యాపారం నేను చేసుకోవాలి. ఆ వ్యాపారం ఆ వృత్తి నేను మధ్యాహ్నం మళ్ళీ భోజనం చేసే టైం వరకు నా శరీరం నిలబడాలి అంటే నా శరీరానికి కొంత ఆహారం కావాలి, అది లిమిటెడ్గా ఉండాలి. రెండు జనరల్గా ఏంటి అంటే నైట్ హెవీ ఫుడ్ తీసుకోవడం వల్ల మార్నింగ్ డైజెషన్ అంత ఫాస్ట్ అవ్వదు, శరీరం అంత ఫాస్ట్గా యాక్టివ్ అవ్వదు. సైంటిఫికల్ రీజన్స్ ఇవన్నీ కూడా. అంటే మనం నా దీక్షలో ఉన్నా లేకున్నా కూడా నైట్ హెవీ ఫుడ్ తీసుకున్నామంటే మార్నింగ్ అంత యాక్టివ్ ఉండలేము. అదే లైట్ ఫుడ్ తీసుకుంటే ఎంటీ స్టమక్ ఉంటే మనం మార్నింగ్ యాక్టివ్గా మూవ్ అవుతాం. కాబట్టి నైట్ చేసే అల్పాహారం అది ఏదైనా కానీ అది లిమిటెడ్గా మన శరీరానికి ఎంత అవసరం అంతే తీసుకోవాలి. కొన్ని ప్లేసెస్లో కానీ కొన్ని పూజలలో మేము ఏం చూస్తున్నాము అంటే వీళ్ళు ఫస్ట్ టైం వేసుకున్నారు, వీళ్ళు ఆకలితో ఉంటారు, వీళ్ళు పెడరు, అది విరుద్ధం. మనం ఒకరిని ఇబ్బంది పెడుతున్నాం. వాడి యొక్క శరీరం, ఆ స్వామి యొక్క శరీరం ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుందో ఫుడ్ అంతవరకే పెట్టాలి. అది పొద్దున్న అవ్వచ్చు, రాత్రి అవ్వచ్చు. వాళ్ళకి తెలుసు ఎంతవరకు తీసుకోవాలి, వాళ్ళ శరీరం, వాళ్ళ పొట్ట వాళ్ళకి చెప్తుంది, వాళ్ళ మనసు వాళ్ళకి చెప్తుంది చాలు ఇంకా తినడం, అక్కడి వరకు వాళ్ళు తింటే చాలు. మనం బలవంతంగా ఫస్ట్ టైం మాల వేసుకున్నాం ఉండలేవని మనం నిర్ణయించకూడదు, వాళ్ళ శరీరం వాళ్ళు నిర్ణయించుకుంటారు. కాబట్టి దీక్ష ఆహార పదార్థాలకు వచ్చేది సాత్వికంగా తీసుకోవాలి, లిమిటెడ్గా, అంటే స్పైసెస్ ఇవన్నీ యూజ్ చేయకుండా శరీరానికి ఎంత అవసరమో అంత ఆహారాన్ని తీసుకుంటే సరిపోతుంది. అలాగే గురుగారు ముఖ్యంగా ఇదైతే ముఖ్యమైన ప్రశ్న అనే చెప్పవచ్చు. ఈ అయ్యప్ప స్వామికి నేను చూసిన పూజ విధానంలో అయితే అభిషేకాలు చేస్తూ ఉంటారు, పెరుగుతో కావచ్చు, నెయ్యితో కావచ్చు, ఇంకా వివిధ రకాల వాటితో చేస్తూ ఉంటారు, చాలా వరకు చేస్తూ ఉంటారు. నేను పూజలో చూసినవి, అంటే దూరంగా ఉండే చూస్తాం కాబట్టి, సో కొంతవరకు వివిధ రకాలుగా చేస్తారు అని అయితే విన్నాను. ముఖ్యంగా అసలు వేటితో అయితే అయ్యప్ప స్వామికి అభిషేకాలు ముఖ్యమైనవి, అతి ముఖ్యమైన పదార్థాలు అని చెప్పవచ్చు? స్వామివారి యొక్క అభిషేకానికి ముఖ్యమైనటువంటిది నెయ్యాభిషేకం. స్వామివారికి ప్రీతికరమైనది కూడా నెయ్యాభిషేకమే. నెయ్యితోటే స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది, అది అత్యంత ప్రీతికరమైనటువంటిది. ఆ నెయ్యి కూడా స్వచ్ఛమైన ఆవు నెయ్యి అయి ఉండాలి. ఈ కెమికలైజ్డ్ ఇవన్నీ కాకుండా స్వచ్ఛమైన ఆవు నెయ్యితోటి మాత్రమే స్వామివారికి శబరిమలలో చేస్తారు. పడి పూజలలో కానీ వివిధ దేవాలయాల్లో పూజలలో పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర
కొబ్బరి నీళ్ళు, కొబ్బరి బొండంతో చేస్తారు. అలాగే గంధము, భస్మం, ఇవన్నీ కూడా ఏంటి అంటే ప్రతి దానికి ఒక లక్షణం కలిగి ఉన్నాయి. వాటి యొక్క ప్రతిఫలంగా తీసుకోవడం జరుగుతుంది. పాలాభిషేకంతో శుద్ధి చేయడం, దధితో శరీరాన్ని ఇది చేయడం, నెయ్యి వల్ల స్వామివారి యొక్క ఉష్ణోగ్రత, శరీర ఉష్ణోగ్రతను తగ్గించడం, ఇవన్నీ కూడా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. సో ఒక్కొక్క గురుస్వామి ఒక్కొక్క విధానంగా చేసుకుంటూ వెళ్తారు. కానీ శబరిమలలో మాత్రం మనకు 8 రకాల అభిషేకాలు జరుగుతుంటాయి. అది పాలు, పెరుగు, నెయ్యి, తేనెతో జరుగుతుంది. తర్వాత చక్కెర ప్లేస్లో వాళ్ళు అక్కడ చెరుకు రసాన్ని వాడతారు, పన్నీరును వాడతారు, గంధము, భస్మం, ఇవి శబరిమలలో జరిగేటటువంటి అభిషేక పదార్థాలు. అలాగే గురుగారు మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే నేను చూసింది మీరు అన్నట్లుగా ఇందాక పడి పూజ అన్నారు కదా, సో దీంట్లో పూజ అయిపోయిన తర్వాత స్వాములందరూ భిక్ష చేసి వెళ్ళే ముందు వాయినం అనేది ఇస్తూ ఉంటారు. అసలు ఈ వాయినం ఎందుకు ఇస్తారు? ఈ వాయినం ఎందుకు ఇవ్వాలి? దీనివల్ల ప్రతిఫలం ఏమిటి? అంటే జనరల్గా వచ్చేసరికి స్వామివారి దీక్షలో పడి పూజలు, భోజనం అనంతరం అందరికి కూడా తాంబూలం అని ఇస్తారు, వాయినం అని అంటారు. ఇది స్వామివారి యొక్క ఇచ్చేటటువంటి దక్షిణ స్వరూపంగా, అంటే అందులో ఒక రూపాయి పావులో, కొంతమంది ఆర్థికంగా బాగుంటే 10 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అంటే అది స్వామివారికి ఇస్తున్నట్టుగా భావిస్తారు తప్ప మనుషులకు ఇచ్చినట్టుగా కాదు. ఎందుకంటే మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఆహార పద్ధతిలో ఈవెన్ కుటుంబంలో అయినా సరే భోజనం చేసిన తర్వాత తమలపాకు ఇలాంటివి తాంబూలం వేసుకోవడం ఆనవాయితీగా ఉంది. ఎందుకంటే దానివల్ల డైజెషన్ అనేది చాలా త్వరగా, అంటే అరటిపండు తినడం వల్ల డైజెషన్ ఫాస్ట్గా అవుతుంది. ఈవెన్ తమలపాకు తినడం వల్ల కూడా డైజెషన్ ఫాస్ట్గా అవుతుంది. అయితే దీక్షలో తమలపాకు తినకూడదు. ఎందుకు అంటే అది మళ్ళీ రజోగుణ తమోగుణాన్ని పెంచుతుంది. సో అరటిపండుని స్వీకరించడం జరుగుతుంది, మిగతావన్నీ కూడా అక్కడ వదిలేయడం జరుగుతుంది. దానికి స్వామివారికి దక్షిణ స్వరూపం. మన ఇంటికి వచ్చినందుకు ప్రతి వారిని అయ్యప్ప భక్తుడిగా స్వీకరిస్తారు. కూడా ఒక నియమం ఏమంటే మనం ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళినా, ఒక భగవంతుడి దగ్గరికి వెళ్ళినా ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. మన దగ్గరికి ఎవరు వచ్చినా వారిని ఖాళీ చేతులతో పంపకూడదు. కాబట్టి వాళ్ళకు సత్కారంగా ఒక వాయనం అనేది, తాంబూలం అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే గురుగారు, మనం మరొక ప్రశ్నలకు కూడా వెళ్ళిపోదాం. ఈ అయ్యప్ప దీక్ష భక్తులు దీక్ష సమయంలో ఏ విధంగా స్నానం ఆచరించాలి అని చెప్పవచ్చు? స్వామివారి యొక్క దీక్ష సమయంలో ఉదయం ప్రాతకాలంలో చన్నీటి స్నానం, సంధ్యాకాలంలో కూడా చన్నీటి స్నానమే చేయాలి. ఆరోగ్యరీత్యా పరిస్థితులు, సమాజంలో వాతావరణాలు మారున్నాయి కాబట్టి ఎవరన్నా చేసినా కూడా డైరెక్ట్గా గోరువెచ్చనీళ్ళు కొద్దిగా, అది కూడా వయసు మీద పడిన వాళ్ళు, 60 ఏళ్ళు దాటిన వాళ్ళు, వారి శరీరం సహకరించదు, చన్నీటి స్నానం చేస్తే వారికి ఇంకా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకొని ఈ గోరువెచ్చనీళ్ళని అలౌ చేయడం జరుగుతుంది తప్ప సమాజంలో ముఖ్యంగా మాత్రం చన్నీటి స్నానాన్ని మాత్రమే ప్రిఫరబుల్ చేయడం జరుగుతుంది. చన్నీటి స్నానం చేయడం వల్ల శరీరంలో నాడీ వ్యవస్థ అనేది చాలా యాక్టివ్ అవుతుంది. మనకు శరీరంలో ప్రతి నాడీ కదలిక చన్నీటి ద్వారా జరుగుతూ వస్తుంటుంది. కాబట్టి అయ్యప్ప స్వామి వారి యొక్క చన్నీటి స్నానమే శ్రేయస్కరమైనది. అలాగే గురుగారు చాలా సంతోషం గురుగారు. మా సివిఆర్ ఓం ప్రేక్షకులకైతే ఈ అయ్యప్ప దీక్ష గురించి కావచ్చు, ఆ అయ్యప్ప దీక్షలో ముందుగా మనం గురుస్వామి నుండి ఏ దైవ స్మరణ అసలు ఎలా చేస్తే బాగుంటుంది, చేయించుకుంటారు, అసలు ఎందుకు చేయించుకుంటారు కావచ్చు, ముఖ్యంగా ఈ అయ్యప్ప దీక్షలు ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, వీటన్నిటి గురించి అయితే మా సివిఆర్ ఓం ప్రేక్షకులకైతే చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు. ధన్యవాదాలు. చూసారు కదండి, అయ్యప్ప దీక్షలో ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి స్నానాన్ని ఆచరించాలి, ఎలాంటి నియమాలు పాటించాలని విషయాలైతే మన గురువుగారు అయితే తెలియజేయడం జరిగింది. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సివిఆర్ ఓం. నమస్కారం.